ప్రెగ్నెన్సీలో ఏ ఎక్సర్సైజెస్ బెటర్ టు అవాయిడ్ అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే ఎక్కువ స్ట్రెయినియస్ యాక్టివిటీస్ చేయకూడదు అంటాము. లైక్ జంపింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఏరోబిక్స్ కానీ, అండ్ పవర్ యోగా అట్లాంటివి కూడా చేయొద్దంటాం. అండ్ కొందరు ఏంటంటే అబ్డామినల్ క్రంచెస్ చేస్తూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఈవెన్ సూర్య నమస్కారాస్ కూడా ఫాస్ట్గా చేయడం అట్లాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ ఇది బ్యాడ్మింటన్ కానీ, అంటే కొంచెం జంపింగ్ ఎక్సర్సైజెస్ అండ్ హెవీ సైక్లింగ్ కానీ అలాంటిది కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయమంటాము. కాకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు ఎంతవరకు వెయిట్ మేము ఎత్తగలుగుతాము అనేది. సో మోర్ దెన్ 10 kgs ఆఫ్ వెయిట్ అనేది ఎత్తకూడకుండా, అంటే లెస్ దెన్ 10 kgs అయితే మీరు ఈజీగా ఎత్తేయచ్చు. బట్ మోర్ దెన్ 10 kgs బెటర్ టు అవాయిడ్. అండ్ అవి కాకుండా ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే పడుకునే లైక్ అబ్డామినల్ క్రంచెస్ కానీ, లెగ్ లిఫ్టింగ్స్ కానీ అట్లాంటిది కూడా బెటర్ టు అవాయిడ్. సో మనం ఏంటంటే యోగా కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం అట్లాంటివి చేసుకోవడం బెటర్. ఈవెన్ చాలామంది సూర్య నమస్కారాలు ఫాస్ట్గా స్పీడ్గా చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది కూడా బెటర్ టు అవాయిడ్ అంటాము. అడిక్వేట్ హైడ్రేషన్, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి.